ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. తిరుమల లడ్డూలో కల్తీ వాస్తవమే. సిట్ నివేదికలో సంచలన విషయాలు. ఆనాటి పాలక వర్గం స్వార్థం వల్లే నిబంధనలు సడలింపు. చెవిరెడ్డి ధర్మారెడ్డిలా కీలక పాత్ర. మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం. అనకాపల్లి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదిక స్పష్టం చేసిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లి రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిట్ నివేదికలో బట్టబయలైన నిజాలు, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ ఇచ్చిన నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలకవర్గం తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిబంధనలు యథేచ్ఛగా సడలించిందని ఆరోపించారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో అప్పటి అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలది కీలక పాత్ర అని నివేదిక తేల్చిందన్నారు. స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా పామ్ ఆయిల్, కొన్ని రసాయనాలతో పాటు జంతు సంబంధిత కొవ్వు పదార్థాలను కూడా వాడారని సిట్ స్పష్టంగా పేర్కొన్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ వ్యవహారాల బాధ్యులైన అప్పటి అధికారులు బాలాజీ, ధర్మారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసిందని తెలిపారు. పాప భీతి లేని వైసీపీ నాయకులు స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేశారని స్వయంగా సిట్ నివేదిక ఇస్తే వైసీపీ నాయకులు మాత్రం అటువంటిదేమీ జరగలేదంటూ అసత్య ప్రచారాలు చేసుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇంత అపచారం చేసిన వారికి కనీసం పాప భీతి లేకుండా పోయిందని, వారిది చాలా దుర్మార్గపు చర్య అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ఆచారాలంటే జగన్ కు నిర్లక్ష్యం. దేశంలోని అనేక మంది అన్య మతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటారని, కానీ జగన్ ఏనాడు డిక్లరేషన్ ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. జగన్ కు హిందూ దేవాలయాలన్నా, ఆచార వ్యవహారాలన్నా తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ నైజమని దుయ్యబట్టారు. బీసీలపై ఇప్పుడా ప్రేమ? వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక మంది బీసీ నాయకులపై దాడులు, హత్యలు జరిగాయని, అక్రమ కేసులు బనాయించి వేధించారని మంత్రి గుర్తు చేశారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని బీసీలు ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో మాత్రం వైసీపీ నాయకులకు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. అంబటి విషయంలో కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలు రావాల్సింది ఉంది. అయితే ఇప్పుడు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికోసం, బాధ్యుల మీద చర్యలు తీసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఆల్రెడీ ఇప్పుడు సింఘాల్ గారిని అక్కడి నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఇక మిగతా వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి కమిటీ వేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇది ప్రజల, భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ ఇంత క్లియర్గా కల్తీ జరిగిందని చెప్తా ఉంటే, కల్తీ జరగలేదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా సిగ్గుచేటు. మరి దీని ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు చెప్పానండి? చేసిందేమో మహాపాపం. ఆ పవిత్రమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కల్తీ చేయడానికి ఎంత గట్స్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అసలు మీకు స్వామివారి మీద విశ్వాసం లేదు, హిందూ మనోభావం మీద మీకు నమ్మకం లేదు. నమ్మకం లేదు కాబట్టి మీరు అసలు డిక్లరేషన్ ఇవ్వడానికి దేశ ప్రధానులు, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అన్య మతస్థులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చారు. ఆనాడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి అన్య మతస్థులు అయితే వాళ్ళు కూడా డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. మరి అటువంటిది ఒక నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం కూడా అస్తవ్యస్తం చేసి చివరికి స్వామివారి దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారంటే ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఎవరో తెలియదు, వాళ్ళకి కాపులు ఎవరో తెలీదు. ఆనాడు వాళ్ళు బలహీన వర్గాల నాయకుల్ని జైల్లో పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, అభం శుభం తెలియనటువంటి అనేక మందిని పీకలు కోసారు. తోట చంద్రయ్య నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోసేసారు పీక.
నందం సుబ్బయ్య మరి ఆయన్ని సోషల్ మీడియా పోస్టుల గురించి పెట్టారని చెప్పి ఆయన్ని నడి రోజు మీద అతిరాత్రంగా అక్కడ హత్య చేశారు. అమర్నాథ్ ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని పెట్రోల్ పోస్తానికి చేశారు. మరి ఆనాడు వీళ్ళు ఎవరికి బీసీలు గుర్తు రాలేదా? ఆనాడు మరి కాపులు గుర్తు రాలేదా? వాళ్ళు మాట్లాడినటువంటి భాష, వాళ్ళ రెచ్చగొట్టే కార్యక్రమాలు, దీని అంతటికి మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కులాల్ని రెచ్చగొట్టడం, మతాల్ని రెచ్చగొట్టడం, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడించడం, బూతులు. ఎవరు ఊరుకుంటారండి బూతులు మాట్లాడితే? ఇవాళ మేము మా వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అసలు వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడే విధానం, అసలు ఆయనే రప్ప అని చెప్పి మాట్లాడి అది తప్పే ఉందని చెప్పి ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, మా సంస్కృతిలో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఎవరైనా చిన్నగా ఇమీడియట్గా మమ్మల్ని కరెక్ట్ చేసే నాయకుడు మా నాయకుడు. అది నాయకత్వం అంటే. గూండాగిరి చేసి, రౌడిజం చేసి, దాడులు చేసి, అసత్య ప్రచారాలు చేసి, కులాలని, మతాలని, ప్రాంతాలని రెచ్చగొట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమన్వయంగా ఉంటాం, సమన్వయం పాటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వ్యక్తుల్ని చట్టపరంగానే శిక్షిస్తాం.